నమస్తే, వెల్కమ్ టు పంచాయతీ. ఫేస్బుక్, ట్విట్టర్, మైస్పేస్, ఆర్కుట్ ఇవన్నీ కూడా సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు. ఇవన్నీ చాలా బాగా పాపులర్ అని ఈ మధ్య. అందులో ట్విట్టర్ అయితే ఈ శశి థరూర్ తర్వాత లలిత్ మోడీ పుణ్యమా అని చాలా సూపర్ పాపులర్ అయిపోయింది. ఇవాళ పంచాయతీలో ఈ కొత్త సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల గురించి డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్లో పాల్గొనడానికి నల్లమూర్తి శ్రీధర్, కంప్యూటర్ ఎక్స్పర్ట్, అలాగే లాయర్, రాజకీయ విశ్లేషకుడు గోసా శ్రీనివాస్ వచ్చారు. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీధర్ గారు, అసలు ఈ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు వీటి గురించి కొంచెం ఒక వివరణ ఇవ్వండి. ఎట్లాంటివి, ఎప్పుడు పుట్టాయి, అసలు ఎందుకు పుట్టాయి అనేది మీకు చెప్పాలి. యాక్చువల్గా మనకి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అనేది రీసెంట్గా ఎక్కువ బాగా పాపులర్ అవుతూ ఉన్నాయండి. ఎందుకంటే సొసైటీ అనేది మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయండి. అంటే మైక్రో ఫ్యామిలీస్ ఒకప్పుడు 4 పర్సన్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక ఇద్దరు కూడా ప్రాపర్ అండర్స్టాండింగ్ లేక అంటే ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ పర్సన్స్కే తన థాట్స్ని షేర్ చేసుకోవడానికి సరైన కంపెనీ లేక ఇలాగా ఒక్కొక్క పర్సన్స్ ఇండివిజువల్స్ అయిపోతూ ఉన్నారు. ఇక్కడ తమ థాట్స్ని షేర్ చేసుకోవడానికి రియల్ లైఫ్లో సరైన ఫ్రెండ్స్ దొరక వర్చువల్ ప్రపంచంలో ఇంటర్నెట్లో మనకు తెలియని పరిచయస్తుల్ని కలుపుకొని వాళ్ళతో కొంత ఎంటర్టైన్ అవుదాము అన్న ఉద్దేశంతో ఏదైతే వ్యాక్యూమ్ క్రియేట్ అయిందో ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడం గురించి ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అనేది ఎక్కువ స్టార్ట్ అవుతున్నాయండి. అంటే ఇప్పుడు మనం చూసాం, శశి థరూర్ అన్నారు, తర్వాత లలిత్ మోడీ అన్నారు. మేము ట్విట్టర్లో మేము రాసుకున్నాము, అది ఎవరో హ్యాక్ చేశారో బయట పెట్టారంటారు. అది ఎట్లా సాధ్యం? అది సోషల్ నెట్వర్కింగ్ సైట్లో మనకంటూ ఒక అకౌంట్ ఉంటే కనుక ఆ అకౌంట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే, మనం లాగిన్ అయ్యేటప్పుడు ప్రాపర్గా లాగౌట్ అవ్వకపోయినా కానివ్వండి, లేకపోతే ఏదైనా పబ్లిక్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేస్తూ ఉన్నా కానీ ఆ అకౌంట్ని హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే బయట నుంచి కూడా వేరే సిస్టమ్స్ నుంచి కూడా ఐపీ అడ్రస్ బేస్డ్గా అటాక్స్ జరిగే అవకాశం ఉంటుంది. మన అకౌంట్ని హ్యాక్ చేసి ఆ విధంగా చేసే అవకాశం అయితే ఉంటుందండి. అట్ ది సేమ్ టైం అది ఎంతవరకు కరెక్టో, అంటే ఇలాంటి కొన్ని పర్సనల్ మ్యాటర్స్ని వీటన్నిటిని పబ్లిక్ సైట్స్లో, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా వీళ్ళు ఆలోచించారు. అంటే అసలు ట్విట్టర్ ఇటువంటి వాటిల్లో ఏం పెడతారంటారు? మామూలుగా ఎవరి ఒపీనియన్ దాంట్లో పెట్టేసేయచ్చా, లేకపోతే వాళ్ళ సైట్లో వాళ్ళ ఒపీనియన్స్ పెట్టుకుంటారా? యాక్చువల్గా ట్విట్టర్ ఇలాంటివి ఏంటంటే ఫ్రెండ్స్ నెట్వర్క్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నా 10 మంది ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ పంపిస్తూ ఉంటారు, మీ 10 మంది వచ్చి నా నెట్వర్క్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి. ఆ 10 మంది ఇంకొక 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఒకళ్ళకొకళ్ళ ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు పంపిస్తూ పరిచయాలు పెంచుకుంటూ ఒక నెట్వర్క్ లా క్రియేట్ అవుతూ ఉంటారు. దీంట్లో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనకు సంబంధించిన పర్సనల్ ఫోటోలు కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, రకరకాల అంశాల గురించి మన ఒపీనియన్స్ని కానీ ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా షేర్ చేసుకునే ప్రాసెస్లో ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని పర్సనల్ మ్యాటర్స్ బయటకు రావచ్చు. అలాగే ఏది ఎంతవరకు అవసరమో, ఏది ఎంతవరకు మనం ఎగ్జిబిట్ చేయాలి, ఆ గ్రూప్ అంతా అది ఓపెన్ అయిపోతుంది ఆ సైట్. అంటే దాంట్లో కొన్ని సైట్స్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనేది ఉంది.